మీకు శనార్థులు ఉండాలి మళ్ళా మీ దీవెనార్థులు ముఖ్యమైన ముచ్చట్లు చాలా ఉన్నాయి కానీ ముందుగాలైతే నెత్తి గీతలు. సీతక్క పంపింది కేసీఆర్ సార్కు లీగల్ నోటీసులు, ఎంక్వైరీ ఏపీయాలంటాండ్రు గులాబీ పాటోళ్ళు. గాంగాకుతోటి ఇకమతు చల్లదనం అవుతాయి ఈ ఎండకు. లక్ష ఎక్కువ కావాలన్నట కట్నము, ఎందుకు వేసుకోవాలి అసంటోళ్లను లగ్గము. బాగికి 2 లక్షల జీతము, అచ్చుడితోతే అవుతున్నాయట కట్టము. ఇప్పుడు రాజకీయం అంతా సీతక్క దిక్కుపోయినట్టుంది. గులాబీ పాటోళ్ళంతా సీతక్క అన్న మాటలకు కౌంటర్లు ఇచ్చుడే పనిగా పెట్టుకున్నట్టుండ్రు. మరి అయినా ఆ మేడం ఎందుకనాలే, మాకెందుకు లీగల్ నోటీసులు ఇయ్యాలే అని వీళ్ళన్నవట్టే. మరి ఇంతకు ముచ్చటేందంటారా? అయితే చూడుండ్రేది. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల పంచాయతీ యాదుకుందోలా అదే వల్ల తెర మీదకి వస్తాంది. సీతక్కకు సూటి పెట్టి గులాబీ పాటోళ్ళంతా ఇట్టమొచ్చినట్టు పోస్టులు పెడతానని బాధపడుతుంది అక్క. గిట్ల ఊకనే ఇడిచిపెట్టేది లేదు, సారీ చెప్పాలి. సోషల్ మీడియాలో చేసిన పోస్టులు మొత్తం డిలీట్ చేసి పారేయాలని చెప్పేసి ఇదంతా వేసింది కేసీఆరే, చెప్పిందంతా కేసీఆరే అన్నట్టు మాట్లాడుకొచ్చింది సీతక్క. కేసీఆర్ సార్కు లీగల్ నోటీసులు సుధా పంపించింది. టెండర్ మొత్తం 44 కోట్లు అయితే అందులో 30 కోట్లు అవినీతి అయిందని అంటాండ్రు. ఇవన్నీ గాలి మాటలు, ఒక్క మాట సుధా నిజం లేదు, ఉత్త మాటలతోటి ఇలువ తీసి పాడేస్తానని చెప్పేసి కోపంకి వచ్చింది మంత్రి సీతక్క. అందుకనే 48 గంటలు టైం పెట్టి బరాబర్ సారీ చెప్పాలి, మొత్తం డిలీట్ చేసి పారేయాలి, లేకపోతే తగ్గేది లేదంటాంది సీతక్క. ఇక ఎంతన్నా దూరం పోతా అని చెప్పేసి సవాల్ ఇసిరింది అక్క. ఇక సీతక్క మాటలకు గులాబీ పాటోలు ఊకుటరా? మా పెద్దసారికి లీగల్ నోటీసులు ఎందుకు ఇచ్చిండ్రు, మరి నిజం ఎంతనో అబద్ధం ఎంతనో తెలుసుకునేందుకు సిబిఐ విచారణ ఏపీర్రి, ఎంక్వైరీ వేయండి అని చెప్పేసి వీళ్ళు ఛాలెంజ్లు ఇస్తుండ్రు. ఈసారిది సుత అదే మాట. మరి ఏమంటాండంటే, ఇగోండి రసీదు, సంగీత మొబైల్స్ లో కొనుగోలు చేసిన రసీదు. ఇది డివైస్ ఏదైతే ఇవాళ ప్రభుత్వం ఇస్తున్నదో, ఇది జిఎస్టీ లేకుండా 6,900 రూపాయలు, జిఎస్టీ లేకుండా 6,900 రూపాయలు, జిఎస్టీతోని 8,200 రూపాయలు. నేను ఒక రీటైల్ షాప్లో కొనుగోలు చేస్తే, ఒక్క పీసు కొనుగోలు చేస్తే దాని యొక్క ధర ఇది. మరి ఈ కాంట్రాక్టులో స్పష్టంగా ఏమనున్నది? జనరలీ ఏ ప్రభుత్వ కాంట్రాక్ట్ అయినా మనం ఇట్లా రీటైల్ షాప్స్లో కాదు, OEM ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ లేదా ఆథరైజ్డ్ డీలర్ వాళ్ళ నుంచి కొనుగోలు చేస్తే బల్క్లో 38,310 డివైస్లు కొనుగోలు చేస్తే ధర ఎంత వస్తుందో ఎవరికైనా కూడా సాధారణంగా తెలిసిపోతుంది. సుమారు ఇదే 6,500, 6,900. మరి ఈ మార్జిన్ ఏమైంది, ఈ మిగతా గ్యాప్, ఈ 30 కోట్ల రూపాయలు ఏమైనాయి అని మేము అడగడం నేరమా? ఈ సతీర్ రెడ్డి అన్న అయితే ఇంకింత ముంగడికి పోయి వరంగల్ ఫోన్ల దుకాణాలకు పోదామా, హైదరాబాద్ ఫోన్ దుకాణాలకు పోదామా, మీరు ఇచ్చిన ఫోన్ ధర ఎంత, మీరు అమ్మిన ధర ఎంత, మీరు ఎందుకు అంత కొన్నారు, ఎంత, ఏంది, ఏం కథ, దీని వెనుక ఏం జరిగింది, స్కాములు కాదా, తతిమ పైసలు ఏడబోయినాయి, 7,000 రూపాయల ఫోన్లకు 11,000 అని చెప్పేసి ఎందుకు చెప్పిండ్రు అంటే, ఎక్కువ చెప్పి ఏం చేసిండ్రు తతిమ పైసలని అడిగిండు. ఏ దుకాణంలోకి రమ్మన్నా అత్తము, ఏడ అడిగినా సరే ఈ ఫోన్ రేటు ఎంత ఉంటుందో అరుచుకుందామా అని చెప్పేసి ఛాలెంజ్ చేసిండ్రు. ఈరోజు ఓపెన్గా ఛాలెంజ్ విసురుతున్నా నేను సీతక్క గారికి. హైదరాబాద్లో ఉన్న మొబైల్ షాప్కి పోదామా, వరంగల్లో ఉన్న మొబైల్ షాప్కి పోదామా, లేదా ములుగులో ఉన్న మొబైల్ షాప్కి పోదామా? మీరిచ్చిన శాంసంగ్ A06 4GB 64GB మొబైల్ ఎంతకు వస్తుందో మొబైల్ షాప్ పోయి తెలుసుకుందాం, అక్కడనే అడుగుదాం. మీరెంతకు కొన్నారు, ఆ మొబైల్ షాప్లో ఎంతకు అమ్ముతారు? ఓపెన్గా మొబైల్ షాప్లో 7,000 నుంచి 8,000కు వచ్చే ఫోన్ని మీరు 11,650 రూపాయలు కొన్నామని మీరే చెప్పారు. అంత వ్యత్యాసం ఎందుకున్నది? మా మీద నిందలేస్తాండ్రని తప్పుడు మాటలని సీతక్క మాట. లేదు మీరే భయపడతాండ్రు, ఎంక్వైరీ ఏపీయాలే, తప్పు చేయకపోతే భయం ఎందుకని వీళ్ళ మాట. ఆఖరికి ఎవరు నెగ్గుతారో ఎవరు సలబడతారో, ఈ కేసు ఎంత దూరం పోతుందో చూడాలి. మరి మేం గొప్ప అంటే మేం గొప్ప. మీరేం చేసిండ్రు అయ్యా? చేసిందంతా మేము,
చేస్తుందంతా మేమని ఇంకోలు. మీరేమన్నా చెయ్యుండ్రివయ్యా, ఇంతకు మా కథ ఏంది? మాకు చేస్తామని చెప్పిన పనులన్నా చేస్తారా లేదా? ఇట్లా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు. మరి ఇప్పుడు ఏమైందంటారా? డెవలప్ చేయాలంటే పైసలు కావాలంటే సర్కారు ఇవ్వాలి. మరి ఎమ్మెల్యేలు ఎంపీలు ఏమైనా ఇంట్లోకించి పెడతారా? సర్కారు కెంచి రావాలి అభివృద్ధి చేయాలంటే. అందుకే పోచారం శ్రీనివాసరెడ్డి సారు మస్తు గరం మీద ఉన్నాడు. డెవలప్ చేద్దామంటే నిధులు ఇస్తలేరు, రాష్ట్రంలో కారు తిరుగుతున్నప్పుడు ఇంటికే పైసలు వచ్చినాయి, డెవలపింగ్ అంటే డెవలపింగ్ అయిందని చెప్పేసి. మరి ఇప్పుడు ఏంది అన్నట్టు మస్తు గరమైండు సారు. అనేది ఒకటి ఉన్నదా, ఏమన్నా కదలిక ఉందా లేదా? మాకైతే సీనియర్ ఎమ్మెల్యేలు అంటే నేను నిన్న కూడా ఎమ్మెల్యే కాలేదు. వల్ల సీఎం గారికి 20 సార్లు చెప్పిన సీఎం గారికి. నేనేమో ఎందుగా అంటే మొండిగా ఒక ఇంతకెళ్ళి అడుగు బయట పెట్టేటప్పుడు ఏమన్నా కానీ సావని బతుకని నిర్ణయం తీసుకుందామని వచ్చిన యాక్చువల్ అయితే ఏమన్నా కానీ అనుకుని వచ్చిన ఏదన్నా కానీ ఫలితం దానిగా అట్లా నిర్ణయం గట్టిగా తీసుకుని వచ్చిన నేను. ఎన్నిసార్లు చేయాలంటే చేస్తూ పూటలు లేపి మేము కొత్తసారి చూస్తున్నాను. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు ఈ అమ్మ ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 1 గంట లేపుతుంటే ఫోన్ నేను. మరి ఎమ్మెల్యేల ఫోన్ లేపారండి వీళ్ళు. ఈ అమ్మ దరిద్రం పాడైపోయి మేము పనులేక చేస్తామండి, ఫోన్ ఏమన్నా మజాకు చేస్తామా తమాషాగా చేస్తామా ఏమన్నా? అందరిలా కూడా కాదు కదా. నేను నాకేమైనా స్వార్థం కోసం నాకు ఆ పైరు చేయి ఈ పైరు చేయి నాకు అదని చెప్తాం కాదు కదా. ప్రజల కోసం ఫోన్ చేస్తాను నేను. ఇక మాలాంటి వాళ్ళకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎందుకంటే ఇంకా ఈ రాజకీయం పాడైపోయింది, దరిద్ర రాజకీయం. ఇప్పుడు ఈ వయసులో నేను నిధుల కోసం మంత్రుల కాలు మొక్కన్నా. ఈడికే మంత్రికి 20 సార్లు చెప్పినా అయినా సరే పట్టించుకుంటలేరు. సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులకు నిధులు మంజూరు చేస్తలేరు అనుకుంటే మస్తు గరమైండు కాక. పోచారం గారికి తెలియని ఇబ్బందులు కావాలి. నిధులు కొరత ఉంది. పోచారం గారు అభివృద్ధి ఆకాంక్షించిన నాయకుడు కొద్ది ఇబ్బందులు అవుతుండొచ్చు. వారు అర్థం చేసుకుంటారని అనుకుంటా ఉన్నారు. ఇక దీనికి మహేష్ గౌడ్ అన్న సుత గరమైండు అన్నట్టు. నిధులు ఇయ్యం ఏం చేస్తారో వేసుకోర్రి అనంత గరమైండు సారు. ఇప్పుడు పరిస్థితి మంచిగా లేదు, పైసలు లేవు, మీకు తెలియదా ఆ కట్టాలేందో, మీకు తెలియదా ఆ సమస్యలేందో? పెద్ద మనసు చేసుకొని అర్థం చేసుకోవాలి. గంతకు మించి ఏం చేయలేమని డైరెక్ట్గా వెళ్ళిపోసిండు మహేష్ గౌడ్ అన్న. అబ్బా ఏమెండలు. మా సారోళ్ళు 2ంటికి రమ్మన్నారు, కానీ నేను పొద్దుగాల 8ంటికి వచ్చి ఆఫీస్లో కూర్చున్నా ఏసీ కోసమని. ఇక బయట ఎండలకు భయపడి వామ్మో 2ంటికి వస్తే ఆయనతో చక్కెర వచ్చి కిందే పడుతున్నో వడదెబ్బ దాకి ఇంకేమవుతుందో అని భయముల్లా. అందుకే ఎండెళ్ళక ముందుకే ఆఫీస్లో కూర్చున్నా. నాకు ఇకుమతి నాకుంది, కానీ గీ అన్న నాకంటే ఎక్కువ ఇకుమతి చేసిండుగా. మరేం చేసిండంటారా? ఎండకాలం ఎండలు దంచి కొడుతున్నాయి, జోరు మీదుండు సూర్యుడు. దంచి ఆనలు కొట్టినట్టు సంపిడిచి పెడుతుండగా సూర్యుడు. ఇంట్లోకించి బయటకు వెళ్దామనే ఆలోచన మెదట్ల కచ్చకట్టే ముందే కండ్ల ముందట సూర్యుడు కనిపించబట్టే. అందుకే అందరు ఇల్లే సర్గం అనుకుంటుర్రు, కానీ పండ్లకు జరంతా పక్కకు పెడుతుర్రు. పొద్దుగాల పొద్దుగంగా పోతుర్రు పండ్లకు, కానీ ఎర్రనెండక వెళ్తలేరు. యోగి కడప జిల్లాలో గమ్మత్తు ముచ్చటైందోటి. చిన్నపిల్లగండ్లు ముసలోళ్ళు వేడికి తట్టుకుంటలేరు. వాళ్ళ కోసం ఏమన్నా నికుమతి చేయాలని టోపీ కింద ఆకులు పెట్టుకుంటు గీ అన్న. అయ్యి గానుగాకులు చల్లగా ఉంచుతాయి, ఎండను దాకని అంటండి అన్న. కనగాకులు మరి చాలా చల్లగా ఉంటుంది, చాలా అద్భుతం. అంటే చేసుకుంటే బాగుంటుంది, చాలా మంచిది. రూపాయి ఖర్చులే. టోపీ ఒకటి పైన ఉంటుంది, చుట్టూ ఆకు ఉంటుంది. ముక్కలకి గాలి పోకుండా కచ్చిపు, కళ్ళ గద్దాలు. అసలు ఇంట్లో నెట్ ఉంది, ఇంట్లో నెట్ ఉంది, చల్లగా ఉంది. అంటే కానాగులో ఉంటాయని పెద్దలు చెప్తానా. నేను ఏంటంటే ఇంకా చెట్లు అనుకూలంగా ఉన్నాయి కదా. మేము అమ్మ ఇంటి దగ్గర అడుగు చెట్టు ఉంది, వచ్చేవాడు పెట్టుకొని వచ్చేస్తా, చల్లగా ఉంటుంది. సల్వ ఎత్తది, చల్లగా ఉంటుంది గానుగాకు. ఇగో ఇవి పెట్టుకోర్రి, వీటితోటి ఓర్రి, వీటితో తిరుగుర్రి, కానీ ఆగేతందుకు ఇకమతి చేసుకోవాలి, లేకపోతే టోపీ కింద పెట్టుకోరని అంటాడు. యోగి అన్నకి ఐడతోటి కడప నగరం అంతా ఐరలైతండు. మీరు సుతం పెట్టుకోర్రి గానుగాకులను, చల్లడట. ఒకప్పుడు అత్త కోడన్ల పంచాయతీలు ఎక్కువుండే. అత్తలు రాక్షసులే అందురు, కోడన్లు కొడవల్లే అందురు. ఒకలకొకలకు పడేది కాదు. ఈ లీగ్ అంటే కాదు దోమాద అందురు, షీమంటే షీర్త అంటారు ఇంకోలు. కానీ అస్సలు ఇమిడరు కూడరు. ఇగనన్నా తగ్గుతారంటే తగ్గేదేలే, ఏంలే. ఇంకింత వెరుగుతున్నాయి పంచాయతీలు. పాపం గీ గోడలు ఏం మాట్లాడలేక మౌన వ్రతం చేస్తాందిగా. కట్నం 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 కట్నం
ఇంకా ఈ కట్నం లొల్లులు పెరుగుతూనే ఉన్నాయి. ఆడోళ్ళు ఉట్టడే అద్దనుకున్న కాడి నుంచి ఆడోళ్ళు పుడితే కిస్మత్ అనే కాలంలో ఉన్న సుత ఇక ఇంకా కట్నం గురించి సావులు, కట్నం గురించి ఏడ్చుడు ఇక ఎక్కువైతాన్నాయి. కట్నం తీసుకోవద్దు, తీసుకుంటే నేరమైన సుత ఆడోళ్లను ఇక్కట్లు పెడతాండ్రు. ఇది వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందు ఊరన్నట్టు. హన్మకొండ సుదీక్షను పోయిన ఏటా ఇక మార్చి 16 తారీఖు నాడు ఉదయకిచ్చి లగ్గం చేసిర్రు. కట్నం సుత ఇచ్చిర్రు, కానీ ఇంకా కావాలి కట్నం, ఇంకా కావాలి అన్నారట. ఇంకో లచ్చేయాలని చెప్పేసి లొల్లి చేస్తాన్రంట. ఈ లొల్లి భరించలేక ఆఖరికి ఆసుపత్రి పాలైంది అక్క. పోలీసులకు చెప్పిర్రు, అయినా సరే పట్టించుకోలే. పోలీసులు పట్టించుకోలే, ఇక అస్సలకే పట్టించుకోలే. తింటోళ్ళు అద్దంటాన్రు. చేసేదేం లేక మౌనవ్రతం చేసింది అక్క. కానీ పక్క పొంటి అలోళ్ళు ఉన్నారు, వాళ్ళతోటి ఇందాం ఏమంటాన్రు. ముగ్గేస్తుంటే నువ్వు ముగ్గు అట్లా వేద్దని చెప్పేసి వచ్చి వాటర్ పోసింది. వాటర్ పోస్తే నువ్వు వస్తావు అని చెప్పేసి నేను ఉన్న నీళ్ళు కొంచెం గుమ్మరిచ్చేసి నేను కానీ నాకు అవసరం లేదు, మీరు ఇంతగానం నన్ను ఏ పాటి కట్నం తీసుకొచ్చినావు, నువ్వు అంటే మాకు ఎవరికి నచ్చలేదు, బలివిడిగా పెళ్లి చేసుకున్నాం, నువ్వు రోగబ్దానం అని చెప్పేసి మా అత్త మా మరిది నన్ను వేధించిన తర్వాత నేను డాడీకి కాల్ చేసి చెప్పిన, డాడీ ఇట్లా అంటున్నారు, నేను ఎక్కడికన్నా వెళ్ళిపోదాం, మీరు ఎవరు నాకు కాల్ చేయకుండా అని చెప్పేసి డాడీ కాల్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నేను 10 నిమిషాల తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని 10-15 నిమిషాలు ఆటో కోసం నిలిచింది. నా కోసం ఎవరు రాలేదు, మా మరిది రాలే, మా అత్తమ్మ రాలే, మా మరిది రాలే, ఎవరు రాలే. మరి ఎందుకు పోతున్నావు, మీ పేరెంట్స్ని నిలిపిస్తా అని చెప్పేసి ఎవరు రాలేదు. వెళ్ళిపోయినా, రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయినా, డాడీకి చెప్పేసి వెళ్ళిపోయినా. డాడీ నేను ఎక్కడికైనా పోతా అని చెప్పేసి వెళ్ళినా కదా. నేను శివనగర్, వరంగల్లో శివనగర్ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్కి వెళ్ళినా. మమ్మీ వాళ్ళు ఇక్కడ దెబ్బలు కొట్టేసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇంత పిచ్చి పని చేస్తావా అని చెప్పేసి నన్ను కొట్టి తీసుకొచ్చి. పిల్ల ఎంత కట్నం తెస్తే అంత ఇష్టముంటే తెచ్చుకుంటది, లేకపోతే లేదు. కానీ ఈ కట్నం గురించి లొల్లులు పెట్టుడు ఏందో, వాళ్ళని అరిగోసులు చేసుడు ఏందో నాకు అర్థమైతలేదు. పాపం మొన్న ఒకరు చచ్చిపోయే, అంతకుముందు ఒకరు చంపేసే. ఇవాళ ఎక్క పోరాటం చేయబట్టే కడపార. కానీ పెద్ద అయినాక వీళ్ళను ఇస్తే వీళ్ళను ఆ పిల్లను ఉంచుతారో చంపేస్తారో అని కన్నపేగు గుబులు పట్టుకుంటూనే ఉన్నది. ఎన్నడు తగ్గుతాయి ఏమో పండ్రు ఈ సింటి ముచ్చట. బస్సులో పోవాలంటే అన్ని సౌలతులు మంచిగుండాలి. బస్సుకు ఏది తక్కువైనా పోతామా? ఈడికే బస్సుల టక్కర్లు ఎక్కువైతున్నాయి. బస్సులో పోయేటోళ్ళు ఇంటికి పోయేదాకా సుతం భయపడుకుంటూనే పోతాండ్రు. కానీ గీ బస్సుడుండ్రి అన్ని మంచిగున్నాయే అద్దంటారు. అసొంటిది గీ బస్సులా ఎట్లా పోతుర్రుల్లా చూడుండి ముచ్చటోపారి. మీరు పోయే బస్సుకు అద్దాలు లేకపోతే, గాలి లేకపోతే, పక్క అద్దాలు లేకపోతే, సీట్లు చక్కగా లేకపోతే బస్సు ఎక్కుతారా? ఇవే కాదు, ఏం చక్కగా లేకపోయినా సరే అసలు బస్సు ఎక్కబుద్ధి కాదు. ఎక్కినా బుగులు ఉంటుంది. ఇగో ఈ బస్సు ముందట అద్దం వలిగింది అన్నట్టు. ఆ బస్సు జనాలను తీసుకుపోయేందుకు బయలుదేరింది. బస్సుకు అద్దాలు లేవు, ఏమీ లేవు. పోయేది ఎట్లా, కూర్చునేది ఎట్లా అనలా అని చెప్పేసి ఫిగర్ పడరు ఎక్కిటోళ్ళందరూ కూడా. బస్సుకు అద్దం లేదు, మేము ఎట్లా కూర్చోవాలి, ఎట్లా బస్సు ఎక్కాలి అని చెప్పేసి అడిగితే హెల్మెట్ పెట్టుకుంటాం, బస్సు చాలంక అని చెప్పేసి కారెడ్డాలు ఆడిరట డ్రైవరు, కండక్టర్ అన్నారు. మార్కాపురం ముచ్చటిది. మొన్ననే ఆడ ఓ బస్సు చూస్తానగానే కాలిపోయింది. అందులో 14 మంది పానాలు తెలిసే కాలి బూడిదయ్యే. ఇక అది మరవక ముందే మళ్ళీ ఈ బస్సు అద్దాలు లేకుండా సగం ఖరాబ్ అయ్యి వచ్చింది అన్నట్టు. సరే అని ఎక్కితే ఇంజన్ అప్పుడు వచ్చిందట. తట్ ఈ బస్సు ఎట్లా ఉందిరా, ఇక పానాలు అరచేతులు పెట్టుకొని ఎవరి ప్రయాణం చేస్తారని చెప్పేసి అనుకున్నారో ఏందో కానీ లొల్లి వేసిరు ఈ బస్సు ఎక్కమని చెప్పేసి. ఆఖరికి ఇంకొక బస్సు వచ్చి వీళ్ళని తీసుకుపోయింది అన్నట్టు. అయినా మా దిపానాల మీద పట్టింపు లేదా? అలా జిందగీలు జీవితాలు కావా? నాకు అర్థం కాని ముచ్చట ఏంటంటే, ఇక పైసలు తీసుకుంటూ బరాబర్ తీసుకుంటారు, వచ్చే నోట్లకు పెద్ద చిల్లు పెడితే వీళ్ళు తీసుకుంటారా? నాకు అర్థం కాదు. మరి బస్సు ముందటద్దం మొత్తం వలిగిపోయినాక మేమెట్లా ఎక్కుతామని చెప్పేసి తిట్టిపోసిరట చాలా మంది ఆడున్నోళ్ళు. ఇది మా బాగేనా? ఫుల్ రిచ్ నేను ఇయ్యాల, నా దగ్గర ఫుల్ పైసలు, కాలు మీద కాలు వేసుకోవచ్చు. ఈ ఎండ కొడుతుంది, ఇంట్లో ఏసీ ఉండాలి ఫస్ట్. తర్వాత ఈ ర్యాపిడోలు, ఫ్రీ బస్సులు వద్దు నాకు కార్. మరి ఏ కారు కొందాం? ఇంతకు నా ఫోను ఇక్కడ ఉందా, వెంటనే కార్ బుక్ చేయాలి. కారు, ఏసీ ఇవన్నీ. ఇది నన్ను పిలుస్తుందా, పిలుతలేదా? లచ్చి గారు చెప్పండి, మీకు నేను ఏ విధంగా సహాయపడగలను? మీరు ఇట్లా వచ్చేందుకు కారణం ఏమై ఉంటుంది? కొలువుకు సెలవు పెట్టి నువ్వు వాడే ఏషాలు గీయానే. నీతోటి నాకేంది కానీ నువ్వు ఆగు. హలో కిట్టుగా, మంచి షోరూమ్లా ఒక పెద్ద కారు చూడరా. ఎట్లుండాలంటే మనం ఊర్లో దిగంగానే అందరు ఖతం కావాలి, అట్లాంటి కారు కొనరా. కొనాలే మనమే. నువ్వు షోరూమ్కి పోయి మంచి సర్వీస్ ఏడుందో చూడు, నేను అత్తా. ఇదేంది ఇల్లు అంటది, కార్ అంటది? వచ్చింది ఏడుపు కొట్టది. హే, ఇల్లు లేదు, కారు లేదు, ఏం లేదు కానీ
నన్ను చూసి ఏడవకుర్రి అని ఇంటి ముందు బోర్డు పెట్టుకోవాలి. పూని కక్కుతుల నా కమండలో అబ్బో 100 ఎకరాల భూ ఆసామి వైతివి, నీ మీద ఏడుపు మళ్ళా కాకి మొకందానా. లచ్చి తంత చెప్తున్నా, ఇప్పుడు నా రేంజ్ మారిందే, నేను కోటీశ్వరరాల్ని. నీకు నా సంగతి ఏం తెలిసే? సప్పుడేకుండు. నీ జీతమే 20,000, లచ్చలంటవేందే? ఇన్ని రోజులు కలిసి రాలేదే, కానీ ఇప్పుడు నా రేంజ్ ఏం మారింది. ఇప్పుడు నేను లక్షల జీతం కోటీశ్వరరాల్ని. ఐఆమ్ సాఫ్ట్వేర్. అయినట్టే. వాయమ్మో బాగి 2 లక్షలు ఆవే, 20,000 పక్కకు ఎన్ని సున్నాలో. ఇగో ఇల్లు కొన్న ఈఎంఐలా, మళ్ళీ కారుకు కూడా ఆర్డర్ పెట్టిన, ఇక ఫర్నిచర్ మొత్తం కూడా ఈఎంఐలో కొనేసిన. దీని సోకులు పాడవడా, కొత్త బిచ్చగాడు పొద్దెరగాడట, అట్లుంది కదా దీని సాత్రం. అవునే బాగి, ఎంతెంత ఈ ఈఎంఐలే అన్నింటికి? 2 లక్షల జీతం, ఇల్లుకు 70,000 ఈఎంఐ, మళ్ళీ ఇక బెడ్ సోఫా కలిపి 30,000 ఈఎంఐ, మళ్ళా టీవీకి ఎంత ఉండే, టీవీ ఏసీ కలిపి 30,000, మొత్తం మీద ఈఎంఐలతో అన్ని కొంటున్నా. రెంటు, కట్టింగ్స్, ట్యాక్స్ పోయి నీకు మిగిలేదెంతే? ఏం మిగిలది అంటే 2 లక్షల జీతం వచ్చినా గుండు సున్నానే ఆఖర్కు. కానీ సౌకర్యాలు చూసినావా? నీ బొందా, రేపు వాడు కొలువులకెంచి వీకెత్తే వచ్చి మళ్ళీ ఈడనే కొలువులో ఏరుతావు. అప్పుడు గీ అన్ని ఎట్లా కడతావు ఈ 20,000 జీతంతో? ఆడెందుకు వీకెత్తడే? నీ అసొంటోళ్ళు బొచ్చడు మంది. నువ్వు పని కరెక్ట్ చేయకపోయినా, లీవులు పెట్టినా, నీకంటే మంచోళ్ళున్నా ఇమీడియట్లీగా వీకి పారేస్తారు. అప్పుడుంటది. అప్పుడెట్లా నీ సౌకర్యాల మేడ? ఓయమ్మో, ఊహిస్తూనే భయం అవుతాను, తలకే అంత దిమ్మ తిరుగుతుంది. ఆగాగు. అరే కిట్టిగా, నువ్వు కారు ఆర్డర్ పెట్టకేం పెట్టకావు. నావో ఎట్లయినా ఈ టీవీ ఏసీ ఇవన్నీ ఈఎంఐలు కలా చేసుకోవాలి. కొలువున్నప్పుడే ఇల్లు ఈఎంఐ కూడా కట్టేయన్నే. ఎట్లనో ఏమో, నాకు ఊహిస్తేనే అంత పానమంత ఎట్లనో అవుతుంది. ఎందుకు ఈ లక్షలు నాకు వద్దు. పోయి కొన్నావుగా ఫ్రిడ్జు, ఏసీ, అందులో పెట్టుకోపో. తలకాయ దిమ్మున తిరుగుతుందంట, దిమ్మున. ఓ 2 లక్షల జీతం అనగానే ఉరుకురికి కొన్నది. చూసిండ్రా సుతారమని. ఎక్కిరి ఏకెళ్ళొచ్చి బాధ అవుతుంది. ఇదే కాదుల్లా, మస్తు మంది ఇంతే, వెనుక ముందు ఆలోచించరు, కొంటారు. యూపీల సుతం గంతే. ఒక ఆయన లక్షల జీతం అని ఇల్లు గిల్లు అన్నీ కొన్నాడు. ఇప్పుడు కొలువు పోయినాక ఇంకో కాడ కొలువు దొరకక రాపిడో డ్రైవర్ లెక్క మారిండట. ఇంటి ఈఎంఐలు కట్టేతందుకు గప్పాలకు పోయి నడి రోడ్డు మీద ఇరుక్కోకుండ్రి, పైలం జర. మరి ఏమంటానా? అబ్బా, గింత పెద్ద ముచ్చట ఎట్లా మర్చిపోయినా, జర గది కూడా నిండ్రబ్బా. మీ పేరు? నా పేరు భాగ్యశ్రీష్మ. ఓకే, నాకు బేసికల్గా ఎట్ల బండి ఎప్పటి నుంచి ఎక్కాలని కోరిక. లైక్ నేను అడిగాను మా డాడీకి కావాలి అని చెప్పి, బట్ ఇట్ వాజ్ సర్ప్రైజ్. అలా అనిపించింది. చాలా బాగుంది. ఆడి కార్లని, అవి కార్స్ ఇన్ జనరల్ ఇప్పుడు ఎక్కడైనా దొరికేస్తున్నాయి. ఇప్పుడు ఇవే రేరు. ఆ రేరులో రావాలనిపించింది నాకు. సో
నేను అట్లనే ఎలా ఫీల్ అవుతుంది ఎట్లా పడుతుంది? చాలా బాగుంది, కొత్తగా ఉంది. ఏం చేస్తారండి మీరు? నేను సాఫ్ట్వేర్ హైదరాబాద్. ఎలా ఉంది కానిస్టేబుల్లో అంటే నేను పుట్టి పెరిగింది ఇక్కడే, నేను జాబ్ చేసేది అక్కడ, నా వర్క్ లొకేషన్ అక్కడ, నేను పుట్టింది బై బర్త్ అంతా కాన్సేమ్. పచ్చడి ఆకులతో ఎడ్ల బళ్ళు ఇదంతా నేను చూసింది, చిన్నప్పటి నుంచి చూసింది, మళ్ళీ కొత్తగా పచ్చదనం ఉంది. నేను పుట్టి పెరిగి చూసింది అంతాగానే కదా. సో నేను పెరిగిన ట్రెండింగ్ ఎడ్ల బళ్ళు ఇది ఇప్పుడు ట్రెండింగ్ అవ్వచ్చు, కాకపోతే ఒకప్పుడు ఓల్డ్ మోడలే. నేను చూసి పెరిగింది, నేను ఎప్పుడు పాత మూవీస్లో ఏదైతే చూసానో నాకు అదే కావాలనుకున్నాను, దాన్ని నేను అలా రిక్రియేట్ చేస్తాను అంతే. సీతక్క పంపింది కేసీఆర్ సార్కు లీగల్ నోటీసులు, ఎంక్వైరీ ఏపీయాలంటాండ్రు గులాబీ పాటోళ్ళు. గాన్గాకుతోటి ఇకమత్తు చల్లదనం అవుతాయి ఈ ఎండకు. లచ్చ ఎక్కువ కావాలన్నట కట్నము, ఎందుకు వేసుకోవాలి అసంటోళ్ళను లగ్గము. బాగికి 2 లక్షల జీతము, అచ్చుడితోతే అవుతున్నాయట కట్టము. చూసిండ్రు కదా గివుల్లా ఇవాళ ఇక్కడెక్కడ కత్తర్ నా కార్తలు. మళ్ళీ రేపు గిదే వాళ్ళకు గీన్నే కలుద్దామా మరి. నేను పోయత్తా ఉంటా మరి. నమస్తే.